రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం. ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది. రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు, జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు, దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది. ఇక రాబోయే రోజుల్లో కూడా చాలా చెప్పడం జరగబోతుంది. కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది. కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పిక్చర్తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పోస్ట్ చేయడం జరగబోతుంది. అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈ రోజు మనము మీన రాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది. మరియు మీ జాతకం లోపల దశ అంతర్దశ గ్రహస్థితి ఏ విధంగా ఉంది అది చూసుకొని మీ రాశి ఫలాలు మీరు ఇంకా ఎక్కువగా తెలుసుకోగలుగుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుందాం గ్రహస్థితి ఎలా ఉంది, దాని అనుసారంగా ప్రెడిక్షన్ కూడా తెలుసుకుందాం. చూడండి, ప్రెజెంట్ మీన రాశి వారికి ఏళ్ళనాటి శని ప్రభావం అయితే నడుస్తుంది. మీ రాశాధిపతి దేవుగురు బృహస్పతి కనుక చూసుకుంటే రాశి నుంచి తృతీయ స్థానం లోపల ఉన్నాడు, మంచి పొజిషన్ లో అయితే ఉండడం జరిగింది. కానీ ఒక విషయం ఏంటంటే ఇక్కడ తృతీయ స్థానంలో గురువు ఉన్నా కూడా కొందరికి దీని ఫలితాలు లభించలేవు. దీని ఫలితాలు ఎవరికైతే లభించుతాయంటే ఎవరైతే ట్రావెలింగ్ చేస్తున్నారో వాళ్ళకి లభించుతాయి. ఈ ఫలితాలు ఎవరికైతే లభించుతాయంటే ఎవరైతే టీచింగ్ ప్రొఫెషనల్ ఉన్నారో వాళ్ళకి చాలా బాగుంటది. ఈ ఫలితాలు ఎవరికి బాగుంటాయి అంటే ఎవరైతే చాలా క్రియేటివిటీ పని చేస్తుంటారో వాళ్ళకి బాగుంటాయి. ఎవరైతే జాబ్ నార్మల్ గా చేస్తున్నారో వాళ్ళకి కొద్దిగా నార్మల్ అని చెప్పుకోవచ్చు, మరి అంత ఉత్సాహంగా అయితే ఉండదు. కానీ ట్రావెలింగ్ చేసే వారికి, టీచింగ్ చేసే వారికి, అదే రకంగా ఆన్లైన్ ఏదైనా క్లాసెస్ తీసుకునే వారికి, ఆన్లైన్ ప్రిడిక్షన్ చేసిన వారికి ఈ పీరియడ్ అయితే గురువు మంచి ఫలితాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ప్రాబ్లం ఏదైనా ఉందా అంటే కుజుడు వల్ల ప్రాబ్లం నడుస్తుంది. సెకండ్ హౌస్ లార్డ్ చూసుకున్నట్లయితే మీ రాశి నుంచి 4th హౌస్ లో ఉన్నాడు అని, ఇంకో తోడుగా ఏంటంటే ఈ భాగ్యాధిపతి కూడా అవ్వడం వల్ల 4th స్థానంలో ఉండడం వల్ల ఇది కేంద్ర త్రికోణ రాజయోగం. ఇది కేంద్ర త్రికోణ రాజయోగం. కానీ కేంద్ర త్రికోణ రాజయోగం ఉన్నా కూడా కాస్త ఏంటంటే మిస్అండర్స్టాండింగ్ ఎక్కువగా అవుతుంది. మిస్అండర్స్టాండింగ్ ఎక్కువగా ఏ విధంగా అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తెలుసుకోండి. ఈ పీరియడ్ ఏంటంటే కాస్త మీన రాశి వారు ఎవరైతే ఉన్నాడో వాళ్ళ మదర్ హెల్త్ కి అంత బాగుండదు. రెండోది ఏంటంటే మీరు ఏదైతే మాట్లాడతారో అవతల వ్యక్తికి అది కాస్త నెగటివ్ గా అనిపిస్తుంటది. అవతల వ్యక్తికి మీరు కాస్త ప్రెషర్ చేసినట్టు అనిపిస్తుంటది. అంటే మీరు మీ అనుసారంగా చూసుకొని మాట్లాడుతుంటారు తప్ప అవతల వ్యక్తి ఏమనుకుంటారు దాని గురించి ఎక్కువగా ఉండదు. కానీ ఒక రకంగా అంటే మీ పట్ల మీకు ఒక క్లారిటీ కనుక ఉన్నట్లయితే ఇది మీకు మంచిగానే అనుకోండి, మరింత నెగటివ్ కూడా దాని గురించి ఎక్కువ అసలు మీరు అనుకోకండి. ఇక రాశి నుంచి 7వ స్థానంలో కనుక చూసుకున్నట్లయితే కేతు ఉన్నారు. కేతుతో పాటు సూర్యుడు ఉన్నాడు, దాంతో పాటు బుధుడు కూడా ఉన్నాడు. షష్ఠాధిపతి 7వ స్థానంలో, సప్తమాధిపతి వెంట కేతు ఉండడం వల్ల కాస్త దాంపత్య జీవితం లోపల కాస్త మంచి పరిస్థితి అని చెప్పుకోవచ్చు, మరీ నెగటివ్ కూడా కాదు. ఎందుకంటే షష్ఠాధిపతి ఉండడం వల్ల కాస్త మీ హస్బెండ్ హెల్త్ కాస్త ప్రాబ్లం అవుతుంది తప్ప మీ వ్యక్తిగత మీకోసం అయితే బాగానే ఉంటది. ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో, ఎవరైతే షేర్ మార్కెట్ లో మీన రాశి వారిది ఉందో వాళ్ళకి గుడ్ అని చెప్పుకోవచ్చు. ఎవరి దాంపత్య జీవితం లోపల ముందు నుంచి ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళు కాస్త ఈ పీరియడ్ లోపల కాస్త కొన్ని విషయాల లోపల సెటిల్మెంట్కి వచ్చే అవకాశం ఉండబోతుంది. ఎవరైతే ప్రత్యేకంగా ఒక వ్యక్తి కోసం వెతుకుతున్నారో, కొత్త బిజినెస్ మొదలు పెట్టాలని అనుకుంటున్నారో అలాంటి వారికి ఇది బాగుంటది. ఎవరైతే ప్రత్యేకంగా కుటుంబ స్థానం నుంచి దూరంగా వెళ్ళాలని అనుకుంటున్నారో, లైక్ దట్ ఫారెన్ కావచ్చు, వీసా కోసం ఎవరైతే ప్రయత్నించుతున్నారో వాళ్ళకి గోచరం సమయకాలం లోపల కేతు సూర్య బుధుని సంయోగం బాగుంటది. బిజినెస్ చేసే వారికి, ఎవరైతే ప్రత్యేకంగా స్పిరిచువల్ ప్రొడక్ట్స్ ఎవరైతే సేల్ చేస్తుంటారో, రత్నాలు కావచ్చు, యంత్రాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, బిజినెస్ ఎవరైతే దానికి సంబంధించి చేస్తున్నారో వాళ్ళకి ఆ బిజినెస్ లోపల మంచి గ్రోత్ అయితే ఉండబోతుంది. ఎవరైతే ప్రత్యేకంగా షేర్ మార్కెట్ లోపల కేవలం ప్రొడిక్షన్ తోటి డబ్బు సంపాదించుతున్నారో, ప్రొఫెషనల్ అది చేసుకుంటున్నారో, గైడెన్స్ చేస్తున్నారో వాళ్ళకి బాగుంటది. ఇక్కడ బాగా ఎవరికి ఉండదు అది కూడా తెలుసుకోండి. ఎవరైతే ప్రత్యేకంగా ఎల్ఐసికి సంబంధించిన పని చేస్తున్నారో వాళ్ళకంత బాగుండదు. ఎవరైతే డాక్యుమెంటరీకి సంబంధించి పని చేస్తున్నారో వాళ్ళకంత అనుకూలంగా ఉండదు.
ఎవరైతే ప్రత్యేకంగా మ్యారేజ్ ఊరు నడుపుతున్నారో వాళ్ళకు కూడా బాగుండదు. ఇది కొన్ని విషయాల లోపల ఏంటంటే ఈ ఫస్ట్ నుంచి 15th వరకు కొన్ని ఇబ్బందులు అవుతుంటాయి ఆ టైం లోపల. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఎవరైతే కాస్త మీ బిజినెస్ లోపల రిస్క్ తీసుకుంటున్నారో వాళ్ళకి అస్సలు బాగుండదు. ఈ 4 విషయాలు మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ 4 విషయాలు బాగుంటాయి. మిగతా అన్ని చోట్ల మీకోసం బాగానే ఉండబోతుంది. శుక్రుడు అష్టమ స్థానంలో ఉండి మంత్ర, తంత్ర, యంత్రానికి సంబంధించిన కొత్త కొత్త నాలెడ్జ్ మీరు పొందుతారు. ప్రత్యేకంగా ఈ సమయం లోపల కులదేవి ఆరాధన పొందే అవకాశం చాలా ఎక్కువగా ఉండబోతుంది. కులదేవి కృప పొందే అవకాశం కూడా ఎక్కువ కనబడుతుంది. ఈ 15 రోజుల లోపల మీరు పరిహారాలు చేయాల్సిందే దాని అవసరం ఉందా అంటే కేవలం శుక్రుడికి సంబంధించిన పరిహారాలు చేయండి. శుక్రుడికి సంబంధించిన పరిహారాలు చాలా సార్లు చెప్పడం జరిగింది. చాలా ఉన్నాయి. కానీ ఈ పీరియడ్ లోపల కులదేవి ఆరాధన ఎక్కువ పొందండి. దుర్గా అమ్మవారిదైనా సాధన చేయండి, మంత్ర జపమైనా చేయండి. కానీ దుర్గాదేవి ఆరాధన తప్పకుండా చేయండి. నవరాత్రులు కాబట్టి. రెండో విషయం శుక్రవారం రోజున నేను ఏవైతే చెప్తుంటానో ఆ పరిహారాలు చేయండి. అంటే నేనే కాదు ఎవరు చెప్పినా కూడా శుక్రుడికి సంబంధించిన రెమెడీస్ ఉన్నట్లయితే ఇవి తప్పకుండా మీరు పాటించండి, చేయండి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈ శుక్ర సప్తమ సంబంధం ధన స్థానం పైన ఉంది. ఇది కొన్ని విషయాల లోపల మీకు ప్లస్ అనుకోవచ్చు. ఏ విధంగా అంటే మీరు ఏదైనా చెప్పినట్లయితే మీ కుటుంబం లోపల తప్పకుండా జరిగి తీరుద్ది. ఈ పీరియడ్ ఎలా ఉందంటే ఫస్ట్ నుంచి 15th వరకు మీరు ఏదైతే చెప్తుంటారో, ఏదైతే అంటుంటారో మీ కుటుంబంలో తప్పకుండా అది జరిగి తీరుద్ది. కానీ మిగతా అన్ని చోట్ల ఈ మీన రాశి వారికి బాగానే ఉంది. కేవలం ఏలాంటి శని ఉండడం వల్ల కాస్త తక్లీఫ్, కాస్త ప్రాబ్లం అయితే అవుతుంటది. దాని గురించి మరేం పట్టించుకోకండి. కాస్త ప్రయత్నం ఎక్కువ కావాలి. రెస్పాన్సిబిలిటీ కనుక మీరు తీసుకున్నట్లయితే అవి తప్పకుండా అవుతాయి. ఒక విషయం తెలుసుకోండి. శని ఏ హౌస్ లో ఉంటాడో ఆ హౌస్ కి సంబంధించిన ఫలితాలు పొందుతుంటారు మీరు. శని ద్వాదశ స్థానంలో ఉండడం వల్ల ఖర్చులు పెరుగుతాయి. ఇక్కడ శని కర్మ కారకుడు. ఎక్కువ పని చేయిస్తుంటాడు. ఎక్కువ మిమ్మల్ని చాలా ప్రయత్నం చేయిస్తుంటాడు. అది ఆ శని ఏదైతే అనుకుంటుందో మీరు చేయండి. దానిలో ఏం ప్రాబ్లం ఉంది. శని మిమ్మల్ని ఎక్కువ కష్టపెడుతున్నారంటే ఏదో మంచి కోసమే కదండి. మీ ఆ కష్టం లోపల కూడా మీకోసం మీరు కష్టపడుతున్నారు. పక్క వాళ్ళ కోసం అయితే కాదు. మీ పని కోసమే మీరు కష్టపడుతున్నారు. అందులో ఎలాంటి రకమైన భయపడాల్సిన అవసరం లేదు. దిగులు పడాల్సిన అవసరం లేదు. పాయింట్ ఏంటంటే ఇక్కడ కాస్త ఆలస్యం అవుతుంది. మీరు కష్టపడిన టైంకి దాని ఫలితం మీకు అప్పుడు రాదు. తర్వాత మీకు తప్పకుండా అనుకున్న కన్నా ఎక్కువగానే వచ్చి తీరుద్ది. కేవలం శుక్రునికి సంబంధించిన పరిహారాలు చేయండి. మిగతా అంతా మీకోసం బాగానే ఉంటుంది. అండ్ ఆఫ్టర్ ఎప్పుడైతే రవి అదే రకంగా బుధుడు తుల రాశి అష్టమ స్థానంలో వస్తారో అప్పుడు కాస్త ప్రతికూలమైన పరిస్థితి అప్పుడు మీకు మొదలవుద్ది.